ఇప్పుడు ఈ జనరేషన్ పైనే ప్రపంచమంతా ఆసక్తికరంగా చర్చించుకుంటోంది. టెక్నాలజీ, వేగం, వినూత్నం ఇలా అన్నీ కలగలిసిన జెన్జీ యువత వల్లే ప్రపంచ దేశాల్లో వ్యాపార, వాణిజ్య, ఆర్థిక అభివృద్ధి, మార్కెట్ గమనం 3 పువ్వులు 6 కాయల్లా వికసిస్తోందన్నది నిపుణులు చెబుతున్న మాట. పైగా యువత ఎక్కువగా ఉన్న ఇండియా లాంటి దేశంలో అయితే ఖర్చులు పెట్టడంలో జెన్జీ తర్వాతే ఇంకెవరైనా అంటున్నారు. కుటుంబం కోసం కానీ, వ్యక్తిగత అవసరాల కోసం కానీ జెన్జీ యువత భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. 2030 నాటికి 27% జనరేషన్ జెడ్ పాపులేషన్ ఉంటుంది. వీళ్ళు $1.3 ట్రిలియన్ ఖర్చు చేయనున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 110 లక్షల కోట్ల రూపాయలు. ఇది 15 దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో సమానం. భారతదేశంలో జెన్జీ జనాభా దాదాపు 40 కోట్లు. వీళ్ళు వినియోగదారులే కాదు, మార్కెట్ ట్రెండ్ సెట్టర్లు కూడా. వీళ్ళు పుట్టుకతోనే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల యుగంలో పుట్టి పెరిగారు. వస్తువుల్ని రివ్యూలు చూసి కొంటారు. ఆన్లైన్ షాపింగ్లో ఆరితేరిన వాళ్ళు. సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం వీళ్ళపై చాలా ఎక్కువ. షార్ట్స్, రీల్స్ వీళ్ల కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయి. జెన్జీ కేవలం బ్రాండ్ చూసి కొనే రకం కాదు. ఆ బ్రాండ్ పర్యావరణానికి మేలు చేస్తుందా, సామాజిక సమస్యలపై ఆ కంపెనీ స్టాండ్ ఏంటి, ఇటువంటి అంశాలను గమనిస్తారు. పర్యావరణానికి హాని చేయని ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల కోసం వీళ్లు కొంచెం ఎక్కువ ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. వస్తువుల్ని సమకూర్చుకోవడమే కాదు, వాటిని సరైన విధంగా అనుభవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ జనరేషన్ యువత. ట్రావెలింగ్, కచేరీలు, వినూత్నమైన డైనింగ్ అనుభవాలు ఇలా ప్రతిదీ కొత్తగా, వినూత్నంగా ప్లాన్ చేయడానికి ఖర్చు చేస్తారు. అందరూ వాడే వస్తువుల కంటే తమకంటూ ఒక ప్రత్యేకతను ఇచ్చే వస్తువులని వీరు ఇష్టపడతారు. ఫ్యాషన్ విషయంలో ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ను వీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం నింపే అందంపై జెన్జీ యూత్ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ జనరేషన్ యువతతో 2030 నాటికి అపెరల్, ఫుట్వేర్, యాక్సెసరీస్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ బలమైన ఆర్థిక వ్యవస్థలకు పునాదులు వేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. హెల్త్, ఫిట్నెస్ పై జెన్జీకి ఎక్కడ లేని శ్రద్ధ. దీనికోసం జిమ్లు, ఫిట్నెస్, యోగా సెంటర్ల బిజినెస్ ఊపందుకుంటుంది. తమ ఆదాయంలో కనీసం 20% ఆటలు, హెల్త్, ఫిట్నెస్ కోసం వీళ్ళు ఖర్చు చేస్తుంటారు. ప్రోటీన్లు, విటమిన్లు సమపాళ్లలో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మొబైల్ గేమ్స్, సోషల్ మీడియాకు అతుక్కుపోవడమే కాదు, అందులోని మంచిని గ్రహించి సామాజిక స్పృహతో తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో జెన్జీ కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి మధ్య జరిగిన నేపాల్, బంగ్లాదేశ్ ఎన్నికలే ఒక ఉదాహరణ. ఏదేమైనా కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా, దాన్ని ఫాలో అవ్వాలన్నా ఈ జెన్జీ యూత్ చాలా స్మార్ట్ అండ్ స్పీడ్ అనేది పరిశీలకులు చెబుతున్న మాట.